డాక్టర్ కే చాణక్య కిషోర్, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, కేర్ హాస్పిటల్ గచ్చిబౌలి అండి. ఈరోజు హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎట్లాంటి లైఫ్ స్టైలు, ఎటువంటి ఆహారం తీసుకోవాలి, స్ట్రెస్ ఎట్లా అవాయిడ్ చేసుకోవాలి, ఇట్లా మనకి ఇప్పుడు ఈ కరెంట్ లైఫ్ స్టైల్లో ఈ అర్బనైజేషన్ వల్ల టైమింగ్స్ కూడా మన వర్కింగ్ అవర్స్ కూడా ఇప్పుడు మనం చాలామందిని సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ని చూస్తుంటాం. వాళ్ళు ఆడ్ అవర్స్లో వర్క్ చేస్తుంటారు, డే టైం పడుకుంటారు, నైట్ టైం వర్క్ చేస్తారు. సో ఇట్లాంటి వాళ్ళందరికీ ఏ విధంగా మనము అడ్వైజ్ ఇవ్వగలము హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా అంటే, ఫస్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ప్రొలాంగ్డ్ సిట్టింగ్ అనేది అవాయిడ్ చేయాలి. కంటిన్యూస్గా మోర్ దాన్ 3 hours కూర్చోకూడదు. ఏ పని కానీ ఏ ప్రొఫెషన్ అయినా కూడా 3 hours కంటే ఎక్కువ కూర్చోకూడదు. 3 hours తర్వాత అట్లీస్ట్ 10 to 15 minutes నడవాలి. నడుస్తే ఏమవుతుందంటే బాడీలో సర్క్యులేషన్ కొద్దిగా మెయింటైన్ అవుతుంది. అట్లా కంటిన్యూస్గా కూర్చుండే వాళ్ళకి అవర్స్ టుగెదర్ వాళ్ళకి బాడీ ఈ క్యాలరీస్ బర్న్ కావు, ఓవర్ వెయిట్ కావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ప్లస్ దానివల్ల ఏంటంటే ఎర్లీ ఆన్సెట్ ఒబిసిటీ, అంటే చిన్న వయసులోనే వాళ్ళకి ఒబిసిటీ ఊబకాయం వచ్చేస్తుంది. అంటే బాడీ మాస్ ఇండెక్స్ మోర్ దాన్ 30 ఉంటే వాళ్ళకి త్వరగా కొలెస్ట్రాల్ పెరగడానికి ఛాన్స్ ఉంటుంది, త్వరగా హైపర్ టెన్షను, డయాబెటీస్ ఇవన్నీ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఇవి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ప్రొలాంగ్ సిట్టింగ్ అనేది, లాంగ్ సిట్టింగ్ అవర్స్ ఏ ప్రొఫెషన్లో కూడా అవాయిడ్ చేయాలి. నెంబర్ 2 స్ట్రెస్. ఇప్పుడు స్ట్రెస్ లేని ప్రొఫెషన్ అంటూ నాకు తెలిసి ఏ ప్రొఫెషన్లో కూడా ఉండదు. ప్రతి ప్రొఫెషన్లో స్ట్రెస్ ఉంటుంది, టార్గెట్స్ ఉంటాయి. దాన్ని ఏంటంటే మనకు తగ్గట్టు, ఆ ప్రొఫెషన్కి తగ్గట్టు యూ షుడ్ ఫైండ్ సమ్ లీజర్ టైం ఏదో ఒక టైంలో ఎక్సర్సైజ్. చాలామంది అనుకుంటారు వాకింగ్ కానీ ఎక్సర్సైజ్ కానీ మార్నింగే చేయాలి, ఈవినింగ్ చేస్తే సరిగ్గా ఉండదు, దానికి లాభం ఉండదు అనుకుంటారు. కానీ అట్లనే ఏం లేదు. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఈవెన్ మిడ్ నైట్ కూడా కొంతమందికి టైం దొరికితే బిఫోర్ యూ గెట్ స్లీప్ ఒక 30 minutes మీరు ఎగిన స్పీడ్ వాకింగ్ కానీ లేకపోతే రన్నింగ్, జాగింగ్, ఇట్లాంటి స్విమ్మింగ్, ఇట్లాంటి ఎక్సర్సైజులు చేస్తే దట్ ఆల్సో హెల్ప్స్ ద హార్ట్. సో హార్ట్కి సంబంధించి ఈ ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్. అంటే యాక్టివ్ లైఫ్ స్టైల్ అనేది ప్రతి మనిషికి ఇంపార్టెంట్. దీనివల్ల వాకింగ్ చేయడం వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా, హార్ట్ రిస్క్ ఫ్యాక్టర్స్ రాకుండా, దీనివల్ల హార్ట్లో చాలా వరకు క్యాన్సర్ కూడా కాపాడుతుంది, క్యాన్సర్స్ రాకుండా కూడా కాపాడుతుంది రెగ్యులర్ వాకింగ్ చేయడం వల్ల, యాక్టివ్ లైఫ్ స్టైల్లో ఉండడం వల్ల. బ్రెయిన్ యాక్టివ్ ఉంటుంది. ప్లస్ సెనైల్ డిమెన్షియా అంటారు, ప్రీసెనైల్ డిమెన్షియా, ఆల్జీమర్స్ డిసీజ్, ఇటువంటివి కూడా రాకుండా ఈ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళలో ఇది రాదనమాట. ఈ సెనైల్ డిమెన్షియా అనేది కూడా రాకుండా బ్రెయిన్ కూడా యాక్టివ్ ఉండడానికి దోహదపడుతుంది. ప్లస్ ఇంకోటి డైట్, ఎక్సర్సైజ్ గురించి చెప్పుకున్నాము. ప్లస్ ఎక్సర్సైజ్లో ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, చాలామంది ఏమనుకుంటారంటే నేను ఒక 2-3 hours నేను జిమ్లో ప్రాక్టీస్ చేస్తే నేను హెల్తీగా ఉంటాను, ఫిట్గా ఉంటాను, నా లైఫ్ స్పాన్ పెరుగుద్ది అనుకుంటారు. కానీ అది తప్పు, అది మిస్కన్సెప్షన్. ఏది కూడా హెవీ ఎగ్జర్షన్ అనేది 1 hour కంటే ఎక్కువ చేయకూడదు. జిమ్లో మీరు జాయిన్ అయ్యే ముందు, హెవీ ఎగ్జర్షన్ చేసే ముందు కార్డియాక్ ఎవాల్యుయేషన్ చేయించుకోవాలంటే బేస్ లైన్ ఈసీజీ, ఈకో, టీఎంటీ ఈ 3 చేయించుకొని కార్డియాలజీ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాతే మీరు స్ట్రెన్యూస్ అంటే చాలా హెవీ ఎక్సర్సైజ్ చేయాల్సి ఉంది. అంటే బాడీ బిల్డర్స్, వీళ్ళు మ్యారథాన్ రన్నర్స్, వాళ్ళు అవర్స్ టుగెదర్ చేస్తారు. సో వాళ్ళు చేసే ముందు ఈ కార్డియాక్ ఎవాల్యుయేషన్ చేయించుకోవడము, పీరియాడిక్గా చేయించుకోవడం కూడా మంచిది. బేస్ లైన్ ఈసీజీ, ఈకో, టీఎంటీ అనేది. దానివల్ల ఏంటంటే మన హార్ట్ ఫిట్గా ఉందా లేదా, ఆ హెవీ ఎగ్జర్షన్ని తట్టుకుంటుందా లేదా అని ఒకటి తెలుస్తుంది. కొద్దిమందికి ఏంటంటే మనకి అన్నోన్గా ఈసీజీలో కొన్ని కండక్షన్ ప్రాబ్లమ్స్ అవన్నీ బయటపడతాయి. అవి మామూలుగా సిమ్టమ్స్ ఏముండవు, మనం ఈసీజీ చేస్తే బయటపడతాయి. అట్లాంటి వాళ్ళు హెవీ ఎగ్జర్షన్ చేస్తే ఒకసారి సడన్గా ఉన్నటువంటి కొలాప్స్ అయిపోతారు. సో ఇటువంటివన్నీ మనం ఐడెంటిఫై చేస్తాం. అంటే బ్రూగడా సిండ్రోమ్ అంటారు, లేకపోతే లాంగ్ క్యూటీ ప్రీ ఎగ్జైటేషన్ సిండ్రోమ్స్ అంటారు. ఇవన్నీ మనం సింపుల్ ఈసీజీ ద్వారానే ఐడెంటిఫై చేస్తాం. ఈకో చేయడం వల్ల కార్డియోమైపతీస్ అంటాం, హైపర్ట్రోఫిక్ కార్డియోమైపతీస్. ఆ కార్డియోమైపతీస్ ఉన్న వాళ్ళు కూడా హెవీ ఎగ్జర్షన్ చేస్తే సడన్గా హార్ట్ వేగంగా కొట్టుకొని గుండె ఆగిపోయి చనిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. ప్లస్ కొద్దిమందికి గుండె ఏదన్నా మైల్డ్ వీక్నెస్ ఉందనుకోండి, ఇటువంటి వాళ్ళు హెవీ ఎగ్జర్షన్ చేస్తే అది ఎగ్జాస్ట్ అయిపోద్ది. అంటే మనం
కంటిన్యూస్గా ఎక్కువ దూరం పరిగెత్తితే మనం ఎలా అలసిపోతామో హార్ట్ కూడా అంతే. కంటిన్యూస్గా అవర్స్ టుగెదర్ చేస్తే హార్ట్ మజిల్ కూడా వీక్ అయిపోయి ఉన్నట్లుండి సడన్గా ఈ మెలిగ్నెంట్ అరిథ్మియాస్ చనిపోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ప్లస్ రీసెంట్గా ఏం కనుక్కున్నారంటే అధ్యాయాల్లో యంగ్స్టర్స్ కూడా హెవీ ఎగ్జర్షన్ అంటే జిమ్స్లో కంటిన్యూస్గా 2-3 అవర్స్ చేయడం వల్ల మోర్ దాన్ 1 అవర్ దాంట్లో హార్ట్లో ఉండే మన బ్లడ్ సర్క్యులేషను ఫాస్ట్గా హార్ట్ బీటు బ్లడ్ ప్రెషర్ రెండూ పెరుగుతాయి మనం ఎక్సర్సైజ్ చేయడం వల్ల. ఇది పరిమితి మించి దాటడం, ఎక్కువ కొట్టుకోవడం వల్ల హార్ట్ బీట్ బీపీ పెరగడం వల్ల ఏమవుతుందంటే హార్ట్ లోపల ఉండే ఎండోథెలియం అనే ప్రొటెక్టివ్ లేయర్ని ఈ ఫోర్స్, షీర్ ఫోర్స్ అంటారు, DP/dt, ప్రెషర్ బై టైము, అది తగ్గిపోద్ది, ఎక్కువైతుంది అనమాట. ప్రెషర్ ఎక్కువైంది, టైం తగ్గిపోద్ది. దానివల్ల ఏమవుతుందంటే ఈ బ్లడ్ ఫోర్స్గా ఎండోథెలియాన్ని డ్యామేజ్ చేస్తుంది. స్లోగా డ్యామేజ్ చేయడం వల్ల ఏంటంటే ఉన్నట్లుండి అది సడన్గా రప్చర్ కావడానికి ఛాన్స్ ఉంటుంది. రప్చర్ అయితే ఏమవుతుందంటే ఎండోథెలియాన్ని కొద్దిగా డ్యామేజ్ అయినా అక్కడ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ వచ్చి జాయిన్ అయ్యి బ్లడ్ క్లాట్ అయిపోద్ది, అంటే రక్తం గడ్డగట్టుతుంది. రక్తం గడ్డగట్టడం వల్ల సడన్గా హార్ట్ అటాక్ వచ్చి ప్రాణాపాయం రావడానికి, సడన్గా కార్డియాక్ అరెస్ట్ రావడానికి, చనిపోవడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. సో ఈ అందరూ అనుకుంటారు ఎక్సర్సైజ్ చేయడం వల్ల లాంజివిటీ పెరుగుతుంది, కానీ బాడీ బిల్డర్స్కి నార్మల్ హెల్దీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి కూడా కంపేర్ చేసి చూశారు. బాడీ బిల్డర్స్ ఎవరు ఎక్కువ కాలం నార్మల్ హెల్దీ లైఫ్ స్టైల్ ఉండే వాళ్ళ కంటే కూడా ఎక్కువ కాలం బతికినట్టు ఎక్కడ స్టడీస్లో చూపించలేదు. కాబట్టి ఏదైనా కూడా లైఫ్ ఈజ్ మెంట్ ఫర్ మోడరేషన్ అనమాట. మోడరేట్గా తినడము, మోడరేట్ ఎక్సర్సైజ్ చేయడము అండ్ బ్యాడ్ హ్యాబిట్స్కి దూరంగా ఉండడము, ఇవి చేయడం వల్ల మనము హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుకోవచ్చు. ఇంకోటి అంటే డైట్. ఈ డైట్ అనేది మామూలుగా సాల్ట్, ఆయిల్ ఈ మెయిన్ ఎనిమీస్ ఆఫ్ ద హార్ట్. ఆ హార్ట్కే కాదు, బ్రెయిన్కి కూడా, కిడ్నీకి, వీటన్ని వైటల్ ఆర్గాన్స్ పనిచేయడానికి సాల్ట్, ఆయిల్ అవాయిడ్ చేసుకోవాలి. సాల్ట్ కూడా మితంగా తీసుకోవాలి. ఇప్పుడు హెల్దీ అడల్ట్ మామూలుగా మనం 4 to 5 grams అంటే ఒక టీ స్పూన్ ఫుల్ ఆఫ్ సాల్ట్ మనము టేబుల్ సాల్ట్ తీసుకోవచ్చు. హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లేదా హార్ట్ వీక్గా ఉంది, బీపీ ఉంది, హార్ట్ ప్రాబ్లం ఉందని డాక్టర్ చెప్పారు అన్నప్పుడు ఈ సాల్ట్ని మనము 4 to 5 grams కంటే తగ్గించి తినాలి. ప్లస్ హార్ట్ ఫెయిల్యూర్, కొంతమందికి హార్ట్ మజిల్ వీక్ అయిపోయి హార్ట్ ఫెయిల్యూర్, నడుస్తుంటే ఆయాసం రావడము, కాళ్ళవాపులు రావడము, రాత్రులు నిద్ర లేకపోవడము, ఇట్లాంటి వాళ్ళకి, నీరు చేరిన వాళ్ళకి ఇంకా సాల్ట్ తగ్గించాలి. అది 2 grams కంటే ఎక్కువ తీసుకోకూడదు. సో ఇది సాల్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో సాల్ట్ ఎక్కువ తీసుకోవడం వల్ల బీపీ పెరుగుద్ది. బీపీ పెరగడం వల్ల బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది, హార్ట్ డ్యామేజ్ అవుతుంది, హార్ట్ వీక్ అవుతుంది, ఇట్ డ్యామేజెస్ ద కిడ్నీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో సాల్ట్ అనేది మితంగా తీసుకోవాలి. ఇంకొకటి ఆయిల్. ఈ ఆయిల్స్లో కూడా మనము వెజిటబుల్ ఆయిల్స్ని తీసుకోవాలి, ఎంకరేజ్ చేయాలి. యానిమల్ ఫ్యాట్ని, యానిమల్ ఆయిల్స్ని మనము డిస్కరేజ్ చేయాలి, తీసుకోకూడదు. యానిమల్ ఫ్యాట్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే యానిమల్ ఫ్యాట్లో, రెడ్ మీట్లో, ఎస్పెషల్లీ రెడ్ మీట్లో సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ వల్ల కొలెస్ట్రాల్ డిపాజిషన్ చాలా ఎర్లీగా ఫామ్ అయింది హార్ట్ బ్లడ్ వెజల్స్లో ఫామ్ అయ్యి త్వరగా హార్ట్ అటాక్స్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. రెడ్ మీట్ ఎక్కువ తినే వాళ్ళల్లో, ఎక్సర్సైజ్ తక్కువ చేసే వాళ్ళల్లో త్వరగా హార్ట్ అటాక్స్ వస్తాయని క్లియర్ కట్గా అన్ని స్టడీస్ ప్రూవ్ చేశాయి. ఇంకొకటి ఏంటంటే మనము ఈ సాచురేటెడ్ ఫ్యాట్ తీసుకోకుండా, అంటే రిపీటెడ్ మామూలు అవుట్ సైడ్ మనం జంక్ ఫుడ్ తిన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు యూజ్ చేసిన ఆయిల్ని మళ్ళీ యూజ్ చేస్తారు. దానివల్ల ఏమవుతుందనంటే ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఫామ్ అవుతాయి. ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ దానివల్ల ట్రైగ్లిసరైడ్స్ ఇవన్నీ ఎక్కువయ్యి దానివల్ల కూడా హార్ట్లో కొలెస్ట్రాల్ డిపాజిట్ కావడానికి, బీపీ రావడానికి, ఓవర్ వెయిట్ కావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది, ఒబిసిటీ రావడానికి. సో అవి జంక్ ఫుడ్, అవుట్ సైడ్ ఫుడ్, బేక్డ్ ఐటమ్స్, ఇవన్నీ స్టోర్డ్ ఐటమ్స్ కూడా మనం అవాయిడ్ చేయాలి. స్టోర్డ్ ఐటమ్స్లో వాళ్ళు ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు. స్టోర్డ్ ఐటమ్స్లో ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో ఉండాలి కాబట్టి ఆ ప్రిజర్వేటివ్స్ వల్ల హార్ట్ డ్యామేజ్ కావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది, బీపీ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఇంకొకటి మనము ఎంకరేజ్ చేయాల్సింది ఏంటంటే వెజిటబుల్ ఆయిల్స్ యూజువల్గా మనకు ఎనీ వెజిటబుల్ ఆయిల్స్ ఈజ్ గుడ్ ఎక్సెప్ట్ కోకోనట్ ఆయిల్. అనిమల్ ఆయిల్స్లో యూజువల్గా మనం ఏం చెప్తామంటే అన్నీ అవాయిడ్ చేయాలి ఎక్సెప్ట్ ఫిష్ ఆయిల్ అంట. ఫిష్ ఆయిల్ అనేది కూడా ఫిష్ రూపంలో తినడం వల్ల లాభం ఉంటుంది, కానీ ఎక్స్టర్నల్గా మీరు క్యాప్సూల్ ద్వారా తీసుకుంటే దానివల్ల లాభం ఉండదు. సో ఫిష్ ఆయిల్స్లో కోకోనట్ ఆయిల్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ హెల్త్.
కోకోనట్ ఆయిల్ తీసుకోకూడదు, దాంట్లో సాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. మిగతా ఎనీ వెజిటబుల్ ఆయిల్స్ అన్నీ మంచియే. డబుల్ రిఫైన్డ్ గ్రౌండ్నట్ ఆయిల్, వనస్పతి ఆయిల్, మస్టర్డ్ ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్, సోయాబీన్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, మనకు మార్కెట్లో చాలా ఉన్నాయి వెజిటబుల్ ఆయిల్స్ వాడడానికి. సో ఇవన్నీ రెగ్యులర్ మనం వాడితే మనము కొలెస్ట్రాల్ పెరగకుండా మన అన్నీ కంట్రోల్లో ఉంటాయి. దీంతోపాటు మనం తీసుకోవాల్సింది ఏంటంటే రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ అనేది కంపల్సరీ ఉండాలి. మితంగా తినాలి. ఒకటేసారి బింజ్ ఈటింగ్ ఎక్కువ తినకూడదు. అవి అవాయిడ్ చేసుకుంటే మనం హార్ట్ ప్రాబ్లమ్స్, హార్ట్ వల్ల హార్ట్కి హార్ట్ ప్రాబ్లమ్స్కి వచ్చే రిస్క్ ఫ్యాక్టర్స్ రాకుండా కాపాడుకుంటాం. ఇంకొకటి మనం కామన్గా చూస్తుంటాం ఏంటంటే చాలామంది స్ట్రెస్ వల్ల ఏమవుతుందంటే హార్డ్ వర్కింగ్ అవర్స్ వల్ల, వర్కింగ్ స్ట్రెస్ వల్ల నిద్ర సరిగ్గా ఉండదు. ఇప్పుడు నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. బాడీ రిజువినేట్ అయ్యేది అంటే బాడీలో మన ఆర్గాన్స్ అన్నీ మళ్ళీ నిద్రపోతే యాక్టివ్ అవుతాయి అన్నమాట, రెస్ట్ ఇస్తే. సో నిద్రలో అంతా మన బాడీ అంతా రెస్ట్ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా యాక్టివ్ అయితే ఫ్రెష్గా ఉంటాం. ప్రాపర్ నిద్ర అంటే మన ఐడియల్గా మన ఒక హెల్దీ అడల్ట్ ఎన్ని గంటలు పడుకుంటే బాగుంటుందంటే 8 అవర్స్ పడకుండా 8 అవర్స్ పడుకోవాలి. దట్ ఈజ్ ఐడియల్. మనం 10 o'clock పడుకున్నామంటే మార్నింగ్ 6 o'clock. సో 10 to 6 అనేది యూజువల్గా ఐడియల్ టైం ఫర్ స్లీప్. అంతకంటే కొద్దిమందికి వర్క్ ఎక్కువ చేయడం వల్ల 8 అవర్స్ కుదరకపోతే అట్లీస్ట్ 6 to 7 అవర్స్ అనేది పడుకోవాలి మినిమం. 8 అవర్స్ దాటిన తర్వాత కొంతమంది ఎక్కువ నిద్రపోతే ఏమైనా నష్టాలు ఉంటాయని అడగవచ్చు. ఏదైనా కానీ ఎక్స్ట్రీమ్స్ ఉండకూడదు. తక్కువ నిద్రపోకూడదు, ఎక్కువ నిద్రపోకూడదు. ఇప్పుడు నేను చెప్పాను లెస్ దెన్ 5 years కంటే పడుకున్న వాళ్ళకి ఎర్లీగా హార్ట్ అటాక్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. స్ట్రెస్ వల్ల స్ట్రెస్ హార్మోన్స్ పెరిగి కొలెస్ట్రాల్ పెరుగుతుంది, బీపీ వస్తుంది, వాళ్ళకి హార్ట్ అటాక్స్ ఎర్లీగా రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఎక్కువ స్ట్రెస్కి లోనైన వాళ్ళకి ఏమైందంటే స్ట్రెస్ హార్మోన్స్ పెరిగి ఈ బ్లడ్ వెజల్స్, హార్ట్కి బ్లడ్ సప్లై చేసే రక్తనాళాలు, కొర్నరీ ఆర్టరీస్ అవన్నీ సడన్గా ఉన్నట్లుండి ఎక్కువ స్ట్రెస్కి లోనైనప్పుడు సడన్గా స్పాజంలోకి పోతాయి. మీరు మామూలుగా సినిమాల్లో చూసే ఉంటారు. ఏదన్నా అనీవెన్ ఒకటి వినరాని ఇన్సిడెంట్ కానీ వాళ్ళు వింటే సడన్గా ఉన్నట్లుండి వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చినట్టు చూపిస్తారు. దట్ ఈజ్ 100% కరెక్ట్. దాన్ని మామూలుగా ఏంటంటే బ్రోకన్ హార్ట్ సిండ్రోమ్ అంటారు. అంటే అక్యూట్గా స్ట్రెస్కు లోనైతే స్ట్రెస్ హార్మోన్స్ సడన్గా పెరిగిపోతే బాడీలో ఆ వెజల్స్ స్పాజంలోకి పోయి సడన్గా హార్ట్ అటాక్ వచ్చి ప్రాణాపాయం వచ్చి సడన్గా చనిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. దాన్ని బ్రోకన్ హార్ట్ సిండ్రోమ్ అంటారు. అదేవిధంగా రీసెంట్గా ఏమన్నా ఎక్సెసివ్ హ్యాపీనెస్ ఆల్సో, సడన్గా ఎక్కువ సంతోషానికి లోనైనా కూడా అట్లా ఈ స్ట్రెస్ హార్మోన్స్ పెరిగి హార్ట్ అటాక్ రావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి ఏదైనా కూడా బ్యాలెన్స్డ్గా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. సో లెస్ దాన్ 5 hours కంటే నిద్ర మంచిది కాదు హార్ట్కి ఆర్ బాడీకి కూడా. మోర్ దాన్ 8 hours మనం కన్సిడర్ చేస్తే 10 hours వరకు స్టిల్ ఇట్ ఈజ్ యాక్సెప్టబుల్. అంటే 10 hours పడుకున్నా కూడా బాడీకి పెద్ద డ్యామేజ్ జరగదు. 10 hours కంటే ఎక్కువ పడుకుంటే 10 to 11 hours 12 hours అట్లా పడుకుంటే స్లోగా ఏమంటుందంటే బాడీ లేజినెస్కి అలవాటు పడుతుంది. యాక్టివిటీ తగ్గిపోయి స్లోగా బాడీ మెటబాలిజం తగ్గిపోద్ది. బాడీ మెటబాలిజం తగ్గిపోవడం వల్ల ఏమవుతుందనంటే లేజినెస్ వల్ల ఒబిసిటీ రావడము, వాళ్ళకి న్యాచురల్గానే ఏ యాక్టివిటీ చేయాలన్నా హుషారుగా చేయాలన్నా బాడీ సహకరించదు. వాళ్ళకి ఆటోమేటిక్గా ఇట్లాంటి వాళ్ళకి ఎర్లీగా ఒబిసిటీ రావడానికి, బీపీ రావడానికి, షుగర్ రావడానికి, కొలెస్ట్రాల్ పెరగడానికి, ఇవన్నీ వీటిల్లో ఎక్కువ నిద్రపోయే వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. అట్లా ఎక్కువ నిద్రపోయే వాళ్ళకు కూడా ఎర్లీగా హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి టైమ్లీ ఈ సర్కాడియన్ రిథమ్ స్లీప్ సర్కాడియన్ రిథమ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే డే టైం వర్క్ చేసి నైట్ టైం పడుకోవడం మనకు నేచర్ ఆ విధంగానే ఇచ్చింది. నైట్ అయ్యేటప్పటికి లైట్ డిమ్ అయిపోతే ఆటోమేటిక్గా మనకి బాడీ ఇట్ రిక్వైర్స్ స్లీప్ అనమాట, బాడీ నిద్ర మోడ్లోకి వెళ్ళిపోద్ది. అట్లా కాకుండా ఈ ఆడ్ అవర్స్లో పనిచేసే వాళ్ళకి ఈ స్లీప్ రిలేటెడ్ డిజార్డర్స్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. దానికి తగ్గట్టు మనము ఒక టైం సెట్ చేసుకొని ఏదైనా గ్యాప్ దొరికినప్పుడు ఎక్సర్సైజ్ చేయడము, ఎస్పెషల్లీ బాడీ రిలాక్స్ అవుతుంది. ఎక్సర్సైజ్ చేయడం వల్ల బాడీ రిలాక్స్ అవుతుంది. ప్లస్ మెడిటేషన్, యోగా అట్లాంటివి చేసుకుంటే ఏంటంటే ఈ స్ట్రెస్ హార్మోన్స్ అనేవి మనకు బాడీలో కంట్రోల్లో ఉండి దీనివల్ల స్లీప్ డిస్టర్బెన్సెస్ వల్ల వచ్చే అడ్వర్సిటీస్ని కొద్దిగా గొప్ప మనం కంట్రోల్లో పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది.
అద్భుతమైన ఆరోగ్య వీడియోల కోసం 3TV Health ఛానల్ ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థాంక్యూ.